నమస్కారం. టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ భీమవరం కాంగ్రెస్ కార్యాలయంలో పేర్కొన్న మాజీ ఎంపీ బాపిరాజు. ఈ నెల 28వ తేదీన బక్రీద్ పర్వదినం సందర్భంగా గోవధ నిషేధ చట్టం అమలు భీమవరంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి తణుకులో ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఆశయాలను సాధిస్తామంటూ నినాదాలు. తణుకులో మండుతున్న ఎండలు, బెంబేలెత్తుతున్న జనం. పర్యావరణాన్ని పరిరక్షణకు ప్రతినబూనాలి. తణుకు రోటరీ సభలో ప్రజలకు సూచించిన లీడర్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంజనీర్ ప్రసాదరావు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకు డిపో ముందు ధర్నా చేసిన ఎన్ఎంయు కార్యకర్తలు. తాడేపల్లిగూడెంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు పరిశీలించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం స్వాగతం పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. స్వచ్ఛ కొవ్వూరు పేరుతో అన్ని వీధులను శుభ్రపరిచేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక స్పష్టం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి. పెరిగిన ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు, పక్షులు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న హుండీల ద్వారా 15 రోజులకు చేకూరిన ఆదాయం 2,06,21,000 రూపాయలు వెల్లడించిన ఆలయ కార్యనిర్వహణ అధికారి త్రినాథరావు. ఏలూరులో ప్రశాంతంగా ఆరంభమైన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు పరిశీలించిన ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి యోహాన్. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానాయకుడు రాజీవ్ గాంధీ అని మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు తెలిపారు. భీమవరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమంలో ఆయన నివాళి అర్పించి మాట్లాడారు. సాంకేతిక విప్లవాన్ని దేశానికి అందించిన గొప్ప దార్శనికుడు అని కొనియాడారు. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ మన దేశాన్ని వరకుతుంది. దురదృష్టం ఏంటంటే ఆయన ఎక్కువ కాలం ఉదయం లేకపోవడం. ఆయనకి రాజకీయాలంటే ఇష్టం లేదు. మోతీలాల్ మనవడు, నెహ్రూ గారు అంటే ముని మనవడు, నెహ్రూ గారికి మనవడు, ఇందిరాగాంధీ బిడ్డ. అటువంటి కుటుంబంలో పుట్టి ఒక పైలట్గా తన ఉద్యోగం చేసుకుంటూ ఏ రకమైనటువంటి రాజకీయంగా ఉన్నటువంటి బెనిఫిట్లు పొందకుండా సామాన్యమైన మనిషిగా జీవితం గడిపెట్టిన గొప్ప వ్యక్తి. దురదృష్టం సంజయ్ గాంధీ గారు కూడా చాలా ఉత్సాహవంతులు, ధైర్యవంతులు. ఆనాడే 5 సూత్రాల కార్యక్రమం పెట్టి దేశానికి ఒక ఉద్దేశం దశ చూపించేటువంటి మహానుభావుడు ఆయన లేడు కాబట్టి ప్రత్యేకంగా ఆయన్ని ఆ తల్లికి దేశానికి కావాలని చెప్పి అడగ్గా మహానుభావుడు ఒప్పుకోవడం జరిగింది. ఈ ప్రజలు కూడా ఎంతో సహకరించాను, గొప్ప మెజార్టీతో గెలిపించడం జరిగింది. ఆ మహానుభావుడు చెప్పినది ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చాలా వివరంగా చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక ప్రెసిడెంట్గా తను ఇంత వివరంగా చెప్పడం కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. అయితే మహానుభావుడు ఇంకా ఈ చెప్పినట్టు మళ్ళీ చెప్పను కానీ. ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు అంకెం సీతారాం అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు, జంపన సుబ్రహ్మణ్యరాజు, పట్టణ అధ్యక్షులు మద్దాల సాయికుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకురాలు స్వాతిదశ్రీ సిల్వియా, నాచు కృష్ణమురళి, పాకర్ల రమేష్ బాబులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న గోవధ నిషేధం, జంతు సంరక్షణ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయనున్నట్లు ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి భీమవరంలో గురువారం మీడియాకి తెలిపారు. ఆవులు, లేగదూడలు, చూడి పశువులను వధించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటే బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడ నిషేధిత జంతువుల వధ జరగకుండా ప్రత్యేక పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 35వ వర్ధంతిని తణుకు కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం నిర్వహించి నివాళులర్పించారు.
ఇందులో భాగంగా వేల్పూర్ రోడ్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దిరిసిపో రామకృష్ణ మాట్లాడుతూ దేశ ప్రజలకు కంప్యూటర్ అనే ఒక నూతన పరికరాన్ని పరిచయం చేసిన యువత భవతకు బాటలు వేశారన్నారు. ఆ తర్వాతే నూతన ఆధునిక ప్రపంచాన్ని మనం చూడగలిగామన్నారు. దేశ సమైక్యత కోసం, అభివృద్ధి కోసం ప్రాణాలర్పించిన రాజీవ్ గాంధీ ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్న ఆయన తనయుడు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ప్రజలు బలపరచాలని దిరిసిపో కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దిరిసిపో శాంతారావు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెనుమస్స కృష్ణరాజు, కార్యదర్శి నక్కా లోవరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు. स्वर्गीय राजीव गांधी, जोहार स्वर्गीय राजीव गांधी, जोहार स्वर्गीय राजीव गांधी, जोहार स्वर्गीय राजीव गांधी, जोहार स्वर्गीय राजीव गांधी, जय कांग्रेस, जय कांग्रेस. ఉభయ గోదావరి జిల్లాలలో మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. భానుడు తన ప్రతాపం చూపెట్టడంతో ఉదయం 8 గంటలకే ఎండ సుర్రుమంటోంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఉక్కపోత చంపేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రోహిణిలో నిజంగా రోళ్లు పగులుతాయేమో అనిపిస్తుంది. విపరీతమైన ఎండలతో పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు కూడా తెరవకుండా మధ్యాహ్నం వేళ 3-4 గంటలు మూసివేస్తున్నారు. దీంతో రోడ్లన్నీ కర్ఫ్యూ వాతావరణంగా మారాయి. గురువారం తణుకులోని రాష్ట్రపతి రోడ్, వేల్పూర్ రోడ్ నిర్మానుష్యంగా కనపడ్డాయి. మధ్యాహ్నం ఎండ దెబ్బకు బస్సుల్లో కూడా ప్రయాణికులు తగ్గుతున్నారు. ఉక్కపోతతో రాత్రి వేళల్లో నిద్రపోని జనం ఆరుబయట మంచాలు వేసుకుని నిద్రపోతున్నారు. అయితే ఎండ తీవ్రతకు తగ్గట్టు దోమల బాధ ఎక్కువగా ఉండడంతో రాత్రివేళ కూడా కంటిపై కునుకులేని పరిస్థితి నెలకొంది. కాగా ఎండ తాకిడికి తట్టుకోలేక ప్రయాణికులు చల్లటి పదార్థాలను స్వీకరించి సేద తీర్చుకుంటున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడవలసిన అవసరం ఉంచిందని లీడర్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ అధికాల ప్రసాదరావు తెలిపారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని గ్లోబల్ వార్మింగ్, పర్యావరణంపై ప్రభావం అనే అంశంపై మాట్లాడారు. అలాగే హీట్ వేవ్స్ ఇవన్నీ జరుగుతాయి. అంతేకాకుండా మెయిన్ గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పే ముందు దాని ఎఫెక్ట్ మనం తెలుసుకున్నామండి. మన రీసెంట్గా మీకు తెలుసుకుంటుంది క్లౌడ్ బర్స్ట్ వచ్చింది. ఆ క్లౌడ్ బర్స్ట్ దేని గురించి అంటే బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. క్లౌడ్ బర్స్ట్ అంటే మనకి తెలుసు కదండి, ఒక 1 వీక్ వరుసగా కంటిన్యూస్గా వర్షం పడుతుందండి. అటువంటి ఎక్స్పీరియన్స్ చేసాం. అదే వర్షం ఒక 5-10 నిమిషాలు వచ్చింది అనుకోండి, దట్ ఈస్ నోన్ యాజ్ క్లౌడ్ బర్స్ట్. ఆ క్లౌడ్ బర్స్ట్ వచ్చినప్పుడు మొత్తం అన్ని వాష్ అవుట్ అవుతాయి. అదే మనం ఎక్స్పీరియన్స్ చేసాం. అంతేకాకుండా ఈ గోడపాటి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి గోకవరపు సుధాకర్, సభ్యులు పాల్గొన్నారు. ఏపీ ఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కార్యకర్తలు తణుకు డిపో గ్యారేజ్ ముందు గురువారం ధర్నా చేసి అధికారులకు వినతి పత్రాలు అందించారు. ఈ మేరకు విద్యుత్ బస్సులను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీ కార్మికుల ద్వారా త్రిప్పాలని, స్త్రీ శక్తి బస్సులలో 0 టికెట్ ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని, పీఆర్సీ కమిటీ వేసి తక్షణమే ఐఆర్ను ఇవ్వాలని, డిఏ, ఎరియర్స్, లీవ్ ఎన్కాష్మెంట్ను తక్షణమే ఇవ్వాలని, అన్ని కేటగిరీలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని, దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని వారు వినతి పత్రంలో పేర్కొంటూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కట్టా రామారావు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్న కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం స్పందించాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు పి శ్రీనివాసరాజు, తణుకు డిపో కార్యదర్శి బివి సుబ్బారావులు పాల్గొన్నారు.
కమిటీ వేయాలి, హయ్యర్ కమిటీ వెంటనే వేయాలి, లీవ్ ఎంకాస్మెంట్ వెంటనే ఇప్పించాలి, లీవ్ ఎంకాస్మెంట్ వెంటనే, లీవ్ ఎంకాస్మెంట్ వెంటనే, పెండింగ్ లో ఉన్న 4 డిఏలు, పెండింగ్ లో ఉన్న 4 డిఏలను, పెండింగ్ లో ఉన్న 4 డిఏలను, విద్యుత్ బస్సులు వెంటనే, విద్యుత్ బస్సులు వెంటనే ఆర్టీసీ విద్యుత్ బస్సులు వెంటనే, విద్యుత్ బస్సులు వెంటనే. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధుల కోసం కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య సేవా కార్యక్రమంలో భాగంగా సాయి శ్వేత డయాగ్నోస్టిక్ ల్యాబ్ సహకారంతో అతి తక్కువ ఫీజుతో 36 మందికి రక్త పరీక్షలు నిర్వహించి నివేదికలు అందించారు. అనంతరం మానసిక వైద్య నిపుణులు బంగారు రమేష్ కుమార్ నివేదికల ఆధారంగా వైద్య సహాయం అందించి సూచనలు సలహాలు ఇచ్చారు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి సంఘం తరపున మందులను ఉచితంగా అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో సభ్యులు పెనుమర్తి సత్యనారాయణ పాల్గొని సహకరించారు. భోజనం చేసాను, పొద్దుట వేసుకున్నానండి, టిఫిన్ తిన్నాను. ఉపాధి హామీ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% మంజూరు చేసేలా గత ప్రభుత్వం రూపొందించిన విధానాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేయాలని కోరుతూ ఇరగవరం మండలం పొదలాడ గ్రామం సిపిఎం ఆధ్వర్యంలో సంబంధిత కూలీలు గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పార్టీ మండల శాఖ కన్వీనర్ కామన మునుస్వామి మాట్లాడుతూ సంవత్సరంలో 200 రోజులు పనిదినాలను కేటాయించి కనీస వేతనంగా 700 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎగ్రేషియా ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దంపనబోయిన కనకేశ్వరరావు, కొప్పిశెట్టి అరుణకుమారి, డి విజయలక్ష్మిలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.